నమస్తే. వెల్కమ్ టు DD9. నేను పవన్. అంటే ఒకసారి ప్రధాన పేపర్‌లో వచ్చిన వార్తలేంటి? వాటి వెనుకున్న వాస్తవాలేంటి? ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం మన మార్నింగ్ న్యూస్‌లో. సో వీటికంటే ముందు ఒక ప్రముఖ నటుడు, తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ నటుడు ఈరోజు కన్నుమూశారు. దాదాపు 80 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత తాను కన్నుమూశారు. అయితే కోటా శ్రీనివాసరావు గారు గత కొంతకాలం నుంచి ఈ అనారోగ్యం, వృద్ధాప్యం వల్ల బాధపడడం. ఈరోజు తను కన్నుమూశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే తన చిత్ర సినీ పరిశ్రమలో తన వంతు కీలక పాత్ర పోషించారు. తనకు సంబంధించిన అప్డేట్స్ మనం చూసే ప్రయత్నిద్దాం. తను ఏ విధంగా తన నట జీవితాన్ని కావచ్చు, తన రాజకీయ జీవితాన్ని ఏ విధంగా గడిపారనే విషయాలు ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 3 దశాబ్దాలుగా ఉన్న అద్భుత నటుడుగా 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ప్రస్థానం ప్రారంభించి 700కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. దాదాపు 1978 సంవత్సరం నుంచి తను సినీ రంగంలో అడుగుపెట్టిన వైనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1999, 2004 కాలంలో విజయవాడ ఈస్ట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 9 నంది అవార్డులు 2015లో పద్మశ్రీ కూడా కోటా శ్రీనివాసరావు గారు అందుకోవడం జరిగింది. ఒకవైపు రాజకీయ జీవితంలో కూడా తన సక్సెస్ఫుల్ గా విజయవాడ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా చేయడం, మరోవైపు 9 నంది అవార్డులతో పాటు ఒక పద్మశ్రీ కూడా తను అందుకోవడం మనకు జరిగింది. గడిచిన కొన్ని నెలలుగా ఆరోగ్యంతో బాధపడుతూ తను ఇంటికే పరిమితం కావడం, కోటా శ్రీనివాసరావు గారిని చాలా మంది సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు పరామర్శించడం కూడా మనం కొన్ని ఆర్టికల్స్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో ఫొటోస్ కూడా మనం చూసినాం. గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద లోటుగా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిగా స్పందించారు. బాబోయ్ హాస్య నటుడు అని వ్యాఖ్యానించారు. కోటా శ్రీనివాసరావు గారు తెలుగు చిత్ర సినిమాలలో అటు విలన్ గా కావచ్చు, కమీడియన్ గా, నాన్నగా, లేకపోతే తమ్ముడుగా, తాతగా అన్ని పాత్రలు తను పోషించి ప్రజలను ఒప్పించి మెప్పించాడు. ఎందుకంటే కోటా శ్రీనివాసరావు గతంలో ఇప్పుడు ఈ కాలం తన 80 వసంతాలకు అడుగుపెట్టిన తర్వాత తన సినిమాలు అనారోగ్యం ద్వారా తగ్గించింది. కానీ గతంలో కోటా శ్రీనివాసరావు గారు ఉంటేనే సినిమాకు ఇంపార్టెన్స్ ఉంటుందన్న విధంగా కోటా శ్రీనివాసరావు గారి పాత్ర ఆ సినిమాకు అంత ఇంపార్టెంట్ గా ఉండే విషయాలు కూడా మనం గత కొన్ని సంవత్సరాల ముందుగా మనం చూస్తూ వస్తున్నాం. ఏదేమైనా కానీ కోటా శ్రీనివాసరావు గారి మరణం మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీకి కాదు, ఓవరాల్ గా తెలుగు ప్రజలందరికీ కూడా కాస్త బాధ కలిగించే విషయమే అని మనం అనుకోవచ్చు.